చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 664 పేజీలో 45వ అధ్యాయం 57వ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాము. ఈ విధంగా గ్రంథ పఠనానంతరం కాకా సాహెబు ఈ నవనాథుల చర్యలు వారి మనోవృత్తి అంతుపట్టనివి కదా అని అన్నాడు. మాధవరావుతో ప్రేమగా, ఈ భక్తి ఎంత కఠినమైనది, మన వంటి మూఢులకు అంతటి శక్తి ఎక్కడిది, జన్మజన్మలకు ఇది సాధ్యం కాదు. గొప్ప దిట్టలైన ఈ నవనాథులు ఎక్కడ, మొదటి నుండి పాపులమైన మనం ఎక్కడ, ఈ భక్తి అంత సులభ సాధ్యమా? సచ్చిద్రూపులైన వారు ధన్యులు. మనకు ఈ భక్తి లభిస్తుందా? మనకిక తరుణోపాయం ఏది? నేను హతాశున్నై పోయాను, ఈ జన్మ వ్యర్థమైపోయింది అని అన్నాడు. కాకాసాహెబ్ ప్రేమమయుడైన భక్తుడు. అతని మనసు స్థిరంగా ఉండక చంచలమై ఎందుకు తపన పడుతున్నాడు అని శ్యామ మనసులో బాధ. శ్యామ అంటే మాధవరావుకు కాకాసాహెబ్పై అభిమానం. అతనికి కాకా యొక్క దైన్యం అసలు నచ్చలేదు. సాయిబాబా వంటి ఆభరణాన్ని పొందిన భాగ్యం ఉండి ఇంతటి దైన్యం ఎందుకు? అతడు జీవించడం వ్యర్థం. సాయి చరణాల్లో దృఢమైన విశ్వాసం ఉంటే మనసులో ఇంతటి తపన ఎందుకు? నవనాథుల భక్తి ప్రబలమైనదే కావచ్చు, కానీ మన భక్తిలో ప్రేమ లేదు. టీకా సహితంగా ఏకనాథ భాగవతంలోని ఏకాదశి స్కందం మరియు భావార్థ రామాయణాన్ని మీరు రోజు పఠించాలని బాబా ఆజ్ఞ కదా. దానిని బట్టి హరినామస్మరణ, గురుస్మరణ సాధన అని బాబా ఆజ్ఞ ప్రమాణం కాదా? దీనితో మనం భవాన్ని తరించగలం. మీకు ఎందుకు చింత అని అన్నాడు. కానీ ఆ నవయోగుల చరిత్ర, వారి అసిధారావ్రతం ఏ కొంచెమైనా మనకు సాధ్యమా అని కాకా ఎప్పుడు ఆలోచిస్తుండేవాడు. నవయోగుల భక్తియే శ్రేష్టమైనది. అది ఏ సాధనతో లభిస్తుంది? ఆ భక్తి ద్వారానే భగవంతుని సాన్నిధ్యం అని మనసులో వేదన పట్టుకుంది. కూర్చున్నా పడుకున్న అదే ఆలోచనలతో బాధపడుతుండగా ఆ మరునాడు జరిగిన చమత్కారాన్ని శ్రోతలు సవిస్తరంగా వినండి. 70వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. చిన్న సాయినాథ్ మహారాజ్ జీవం శాంతి లోక సంస్థ.